కాకరకాయ ఉల్లికారం ఒకసారి ఇలా చేయండి. అస్సలు చేదులేకుండా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పావు కిలో కాకరకాయలను కట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయలోని చేదు మొత్తాన్ని తీసేసి మరొకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, 10 నుండి 15 వరకు వెల్లుల్లి, ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిలో నూనె వేసుకోండి. అందులోనే కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే నూనెలో పోపు గింజలు వేసుకోండి. అందులోనే 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లికారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే పసుపు వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే అర టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేస్తే చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే వారం నుండి 10 రోజుల వరకు నిల్వ ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ.